నమ్మకమైన మా తండ్రి, మా మధ్యలో ఉన్న దేవ, మా మధ్యలో సంచరిస్తున్న మా తండ్రి, మా అంతరంగాన్ని, మా జీవితాన్ని అడిగిన దేవ యేసు ప్రభువా, నీ ఉన్నతమైన ఘనమైన నామానికి హృదయపూర్వకంగా వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దేవుని తండ్రి, వాటి ద్వారా నీ నామానికి మహిమ తెచ్చుకున్నందుకు వందనాలు. దేవుని తండ్రి, అనుగ్రహించిన అంశమును బట్టి హృదయపూర్వకంగా వందనాలయ్యా, స్తోత్రాలు. నీ బాధ, నీ వేదన, నాయన నీ దుఃఖము, నాయన మేము ఎదుగుటకు మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనాన్ని మాకు అంశంగా మీరు అనుగ్రహించినందుకు వందనాలు చెల్లిస్తా ఉన్నాను దేవా. మరి ఈ యొక్క లేఖన భాగం ద్వారా మేము ఏమి నేర్చుకోవాల్సింది మీరు మాకు బోధించండి. శ్రద్ధగా నీ మాటలు మేము వినగలుగుటకు మీరు మాకు వినే చెవి, గ్రహించే హృదయం, లోబడే మనస్సు మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను నాయన. శత్రువు మా తలపులు అటు ఇటు చెదరగొట్టకుండా వాడిని బంధించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మా ప్రాణాత్మ దేహాలను మీ వశమందించుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. మీ అధికారం కిందికి సంపూర్ణంగా మమ్మల్ని తీసుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాము. మేము బలహీనము నాయన, బలహీనము నాయన, మేము ఒప్పుకుంటున్నాము. మేము మిక్కిలి బలహీనమైన ఘటమును నా తండ్రి దేవా, నువ్వు నాకు మాకు సహాయం చేయకపోతే మా సమయం వృధా అయిపోతుందయ్యా. మీరే మీ సహాయం మాకు అందించండి. వచ్చి ఉన్న ప్రతి విధమైన చీకటి అంధకార శక్తులను నజరైన యేసు నామములో బంధిస్తున్నాం. స్తోత్రము నాయన. పరలోకమందు వాటిని మీరు బంధించినందుకు వందనములు చెల్లిస్తా ఉన్నాను దేవా. నీ అధికారం ఇక్కడ ఉంచండి తండ్రి. మా యొక్క కనుదృష్టి కానీ, తలంపులు కానీ, మా క్రియలు కానీ అటు ఇటు చెదిరిపోకున్నట్లు సిలువ వేయబడిన యేసయ్య మేము చూడగలటకు సహాయం చేయమని వేడుకుంటున్నాను. నీ మనస్సును మేము అర్థం చేసుకోవడానికి కావాల్సిన కృపను దయచేయదేవా. నీ ప్రేమను అర్థం చేసుకోవడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాను నాయన. ఈ మందమతులకు, ఈ బుద్ధిహీనులకు నాయన, ఈ వెర్రివారికి నాయన మీరు జ్ఞానమును ఉపదేశించమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను దేవా. మా యొక్క జీవితాలు ఎరిగిన దేవుడు మమ్మల్ని మార్చమని సహాయం చేయమని ప్రభా. నీ కార్యములు నీవు సంపూర్ణంగా నెరవేర్చుకొని శత్రువు మీద విజయాన్ని పొందమని ప్రార్థిస్తున్నాను. కేవలం నీ నామమునకి మహిమ, ఘనత, ప్రభావాలను ఆరోపించుకుంటూ ఈ నామాన్ని నీవు హెచ్చించుకుంటున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ యేసయ్య ఘనమైన నామంలో అడిగి ఉంచిన దానికంటే అత్యధికంగా చేయబోతున్న యేసయ్య ఘనమైన నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఇల్లు కట్టును, మూడు రాలు తన ఇల్లు వెలుగును. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూడు రాలు తన ఇల్లు వెలుగును. పరిశుద్ధ కన్యక ఎస్తేరు దాసి అయినను, రాజుదయను పొంది రాణి ఆయను. పరిశుద్ధ కన్యక ఎస్తేరు దాసి అయినను, రాజుదయను పొంది రాణి ఆయను. చారస్త్రీ యెజబేలు రాణి అయినను, గుర్రములతో త్రొక్కబడి నశించెను. చారస్త్రీ యెజబేలు
శునకములు మట్టు పెట్టెను. దేవుని ప్రజలను దేవునికి దూరపరచిన యెజబెలును శునకములు మట్టు పెట్టెను. నీవు ఎస్తేరువా యెజబెలువా, నీవు ఎస్తేరువా యెజబెలువా. ఆలోచించుము సోదరి, ఆలోచించుము, వివేచించుము సోదరి, వివేచించుము. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన ఇల్లు ఊడబెరుకును. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన ఇల్లు ఊడబెరుకును. ఆత్మ సౌందర్యురాలు ఎస్తేరు తన ప్రజల పండుగకు కారణమాయెను. ఆత్మ సౌందర్యురాలు ఎస్తేరు తన ప్రజల పండుగకు కారణమాయెను. శరీరేచ్ఛలసి యెజబెలు తన సంతతి నశించుటకు కారణమాయెను. శరీరేచ్ఛలసి యెజబెలు తన సంతతి నశించుటకు కారణమాయెను. నీవు ఎస్తేరువా యెజబెలువా, నీవు ఎస్తేరువా యెజబెలువా. ఆలోచించుము సోదరి, ఆలోచించుము, వివేచించుము సోదరి, వివేచించుము. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన ఇల్లు ఊడబెరుకును. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన ఇల్లు ఊడబెరుకును. సులభముగా లోబడి ఎస్తేరు అందరి దయకు పాత్రురాయెను. సులభముగా లోబడి ఎస్తేరు అందరి దయకు పాత్రురాయెను. అవిధేయురాలైన యెజబెలు తన రాజుల దృష్టికి నీచురాలాయెను. అవిధేయురాలైన యెజబెలు తన రాజుల దృష్టికి నీచురాలాయెను. నీవు ఎస్తేరువా యెజబెలువా, నీవు ఎస్తేరువా యెజబెలువా. ఆలోచించుము సోదరి, ఆలోచించుము, వివేచించుము సోదరి, వివేచించుము. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, జ్ఞానురాలు తన ఇల్లు ఊడబెరుకును. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన ఇల్లు ఊడబెరుకును. సామెతలు 14 మొదటి వచనం. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుకును. సామెతల గ్రంథం 14వ అధ్యాయం మొదటి వచనం. పాట పాడతాం కదా, మొదటి పాట పాడినప్పుడు పాడండి ఒకసారి పల్లవి. రాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన ఇల్లు ఊడబెరుకును. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన ఇల్లు ఊడబెరుకును. పాట పాడినప్పుడు ఈ పాటలో ఏ పదము మిమ్మల్ని భయపెడుతుంది చెప్పండి, చెప్పండి కదా. ఏ పదము? ఊడబెరుకు. జ్ఞానవంతురాలు తన ఇల్లు మనకు విని విని విని
ఇదైపోయింది. అసలైన సంగతి ఏంటంటే ఊడబెరిగేది అది కూడా నీ చేతిలోనే నా చేతిలోనే ఉంది. అది గమనించాలా. ఊడబెరుగున అసలు దేవుడు వాక్యం ఎంత చక్కగా రాయబడిందంటే ఆ మాట పలుకుతుంటేనే మనలో ఈ మాట యాక్చువల్గా ఇక్కడికి రాకే ముందు దేవుడి సన్నిధిలో ఓ రోజు రాత్రి నేను గడిపినప్పుడు దేవుడు అనుగ్రహించిన లేఖను ఆల్రెడీ మందిరంలో చెప్పినాడు, కరెక్టా కదని కన్ఫర్మ్ చేసుకోవడానికి మళ్ళీ ప్రేయర్లో కూర్చున్నప్పుడు ఆ రోజు రాత్రి తెలియపరిచిన. అయితే ఒకటి మనం గమనిస్తాము, చాలాసార్లు వినే ఉంటాం, కానీ ఎందుకు పదే పదే దేవుడు ఆ మాట ద్వారా నీతో నాతో మాట్లాడుతున్నాడని మనం గమనించాలి. ఆయన బాధ ఏంటి, ఆయన భారం ఏంటి? నీ యొక్క జీవితాన్ని ఆయన ఎరిగిన వాడుగా ఉన్నాడు. నీ అంతరంగాన్ని, నీ రహస్య జీవితాన్ని ఆయన ఎరిగిన వాడుగా ఉన్నాడు. ఈ నేటి దినాల్లో ఎక్కడ చూసినా కూడా కుటుంబాల్లో కలవరం ఉంది, అసమాధానం ఉంది, అశాంతి ఉంది. భార్య రక్షించబడితే భర్త రక్షించబడట్లేదు. కుటుంబంలో పిల్లలు కూడా సరిగా ఉండట్లేదు, వాళ్ళు కూడా రక్షించబడట్లేదు. మందిరాల్లో కూడా కలవరాలు ఉన్నాయి. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టదంటే ఒక నీళ్లు మాత్రమే కాదు, ఆయన ఇల్లు కూడా నువ్వు కట్టగలవు. అంత శక్తి ఒక జ్ఞానవంతురాలు చేతిలో ఉంది, కానీ మనం అది ఉపయోగించుకోవట్లేదు. మనం రాంగ్ గా వెళ్తున్నాం కనుక ఇవన్నీ రాంగ్ గా వెళ్ళిపోతున్నాయి. కాబట్టి దేవుడు ప్రత్యేకంగా నేను నీతో మాట్లాడాలని కోరుతా ఉన్నాడు. నీ జీవిత పతనానికి, నీ కుటుంబ జీవిత పతనానికి, సంఘ జీవిత ఆ కలవరాలకు కూడా నీవే కారణమని దేవుడు చెప్తా ఉన్నాడు. జ్ఞానవంతురాలు తన ఇల్లు కడుతుంది, మూఢురాలు తన చేతితోని తన ఇల్లు కూడగలదు. ఈ జ్ఞానము ఏ జ్ఞానము? జ్ఞానం గురించి దేవుడి గ్రంథంలో అనేక చోట్ల అనేక రకాలుగా ఉంది. నేడు దేవుడు మనతో మాట్లాడాలనుకుంటున్న సంగతి ఏంటంటే యాకోబు పత్రిక తీయండి, 3వ అధ్యాయం. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైన. ఒక నిమిషము, దీనికంటే ముందుగా ఒక మాట గమనించాలి. జ్ఞానం అంటే ఈ లోకంలో ఏదో పెద్ద చదువులు చెప్పి చదివి ఉన్నతంగా ఉండడమే కాదు. జ్ఞానం అంటే ఇది ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞానం. ఇది పల్లెటూరులో ఎవరు చదవలేని ఒక ముసలావిడకు కూడా ఉంటది, దేవుడు ఇవ్వగలడు. అర్థమైందా? దీనికి చదువు అవసరం కాదు. నువ్వు పరిశుద్ధంగా ఉండడానికి చదువు అవసరమా? కాదు కదా. దేవుడే పైనుంచి తన ఆత్మ ద్వారా మనకి ఈ జ్ఞానాన్ని అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ఉన్న లక్షణాలు మనం గమనిస్తాం. ఈ పైనుంచి వచ్చేటువంటి జ్ఞానము మొట్టమొదట ఎలాంటిదమ్మా? పవిత్రమైనది. ఇక్కడ 7 లక్షణాలు మనం చూస్తాం. మొట్టమొదటి లక్ష్యం ఏంటి? పవిత్రమైనది. ఇందాక పాట పాడిన దాంట్లో 2 స్త్రీలను చూస్తున్నాం, వచ్చినాం కదా. మొదటి స్త్రీ ఎస్తేరు. ఎస్తేరు ఎలాంటిది? పరిశుద్ధమైన కన్యక. యెజబెల్ ఎలాంటిది? జార స్త్రీ కదా. కాబట్టి ఒక స్త్రీ ఇల్లు కట్టింది, తన యొక్క వంశాన్ని కూడా కట్టుకుంది, ఆ పవిత్రమైన స్త్రీ. కానీ జార స్త్రీ ఏం చేసింది? తన యొక్క తానే గుర్రముల చేత తొక్కబడింది, తన కుటుంబం, తన సంతతి మొత్తం నాశనం అయిపోయింది. వంశమే క్లోజ్ చేయబడింది. అర్థమైందా? కాబట్టి ఎవరు కారణం ఇక్కడ? అది గమనిస్తాం. ఎవరు కారణం? ఆడమనే కారణం. కాబట్టి ఎవరి మీద నేరములు మనము మోపరాదు. ఎక్కువ మనకు నోట్లో వచ్చేది ఏంటంటే మన పార్ట్నర్ మీద నేరం మోపేస్తాం. ఆయన అలాగా వాళ్ళు అట్లాగా, తల్లిదండ్రులు అట్లా, బిడ్డలు ఇట్లా, అందుకనే ఇట్లా అందుకనే అనకూడదు. జ్ఞానవంతురాలు ఇల్లు కడుతుందంటే కడుతుంది అంతే. మీ భర్త బాగుంటే కడుతుంది, బాగలేకుంటే బట్ట కట్టదు. తల్లిదండ్రులు బాగుంటే కడుతుంది, పిల్లలు బాగుంటే. అట్లా ఉందాడా? లేదు. నిజముగా నీకు దైవికమైన జ్ఞానమే ఉంటే నువ్వు నీ ఇంటిని కట్టుకుంటావు. మొట్టమొదటిది పవిత్రమైంది. పవిత్రత అనేది చాలా చాలా ఇంపార్టెంట్. పరిశుద్ధత లేకుండా ఎవ్వరు కూడా దేవుణ్ణి చూడలేరు. పాత నిబంధనలో వ్యభిచారం అంటే ఎంతో సంగతి, కానీ కొత్త నిబంధనకు వచ్చేసరికి దేవుడు ఏమని చెప్తున్నాడు? వ్యభిచారం గురించి చెప్పండి ఎవరైనా. మోహపు చూపే వ్యభిచారము. కాబట్టి ఓ వ్యభిచారానికి వచ్చే శిక్ష పాత నిబంధనలో ఏదైతే ఉందో కొత్త నిబంధనలో మోహపు చూపుకు వచ్చే శిక్ష కూడా అదే.
గుర్తుంచుకో. అదే నీ అంతరంగాన్ని చూస్తున్నవాడు పరలోకమందున్న దేవుడు. బయట మనుషులు ఎవరు గుర్తించకపోవచ్చు, కానీ దేవుడికి ఖచ్చితంగా తెలుసు. తీర్పు తీర్చేవాడు కూడా ఆయనే కనుక నీ అంతరంగాన్ని చూస్తున్నాడు. కాబట్టి తలంపుల్లో కూడా నీకు పాపం ఉండటానికి వీల్లేదు, చూపుల్లో ఉండటానికి లేదు, క్రియల్లో ఉండటానికి లేదు. నువ్వు పరిశుద్ధంగా ఉండాలి. అప్పుడే నీవు నీ ఇంటిని కట్టుకోగలుగుతావు. అప్పుడే నువ్వు జ్ఞానవంతురాలు. అప్పుడే నీ బిడ్డలు సెట్ అవుతారు. ఎందుకు అనేక సార్లు నా బిడ్డ ఇలాగా, నా కొడుకు ఇట్లాగా ఇంత చెప్పినా వినట్లేదంటే నిన్ను బట్టి నీ బిడ్డలు అట్లా ఉంటున్నారు. చాలా జాగ్రత్త. నీవు చేసిన దాన్ని బట్టి నీకు కూడా చేయబడుతుంది. నీవు కొలిచిన కొలతతోనే నీకు కూడా కొలవబడతా ఉంది. కాబట్టి జాగ్రత్త వహిస్తాం మనము. కాబట్టి కొన్ని విషయాలు మనం ఇక్కడ చూద్దాం. అపవిత్రత అనేసరికి మనం ఇందాక మోహపు చూపు గురించి మాట్లాడుతూ వచ్చినాం కదా. అంతేకాదు ఇంకా ఏమని చెప్పండి, మనం మామూలుగా సాధారణంగా మనం మాట్లాడుకునేది అపవిత్రమైన వట్టి మాటలు కూడా మనము మాట్లాడకూడదు. తమాషా కూడా మనం మాట్లాడతాం అపవిత్రమైన మాటలు, అవి కూడా అపవిత్రమే. ఇంకా సరసోక్తులు మనం మాట్లాడతాం. అల్లరితో కూడిన ఆటపాటలు ఉంటాయి, ఉండవా? అవన్నీ వాటికి మనము దూరంగా ఉండాలి. కీర్తన గ్రంథం 1వ అధ్యాయం ఏమని చెప్తుందమ్మా? చెప్తున్నాడు కూర్చుంటాక. కాబట్టి మనము వాళ్ళతో పాటు కూర్చోకూడదు, వాళ్ళతో పాటు మనము నిలవకూడదు. ఇటువంటి వాటి వల్ల ఏం చేస్తుందంటే, ఇప్పుడు చూడండి, నోరు చెప్పిన దాన్ని బట్టి మన హృదయం నిండిన దాన్ని బట్టి ఏం మాట్లాడుతుంది? నోరు మాట్లాడుతుంది. నోరు చెప్పిన దాన్ని బట్టి ఏం జరుగుతుంది తెలుసా? నోరు పలుకుతున్న పలుకుని బట్టి నీ శరీరం అంతా కూడా అది బాగా వింటది, దాన్ని బట్టే అది మూవ్ అవుతుంది. ఆ మాట చూద్దాం. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. అనేక విషయములలో మనమందరము తప్పిపోవచ్చున్నాము. ఎవడైనను మాట యందు తప్పని ఎడల అటివాడు లోపం లేనివాడే తన సర్వ శరీరమును స్వాధీనమందించుకొన శక్తి గలవాడవుతాడు. ఇక్కడ చూడండి, మాట అయితే నువ్వు తప్పకపోతే ఏది ఆధీనంలోకి వస్తుందంట చెప్పాలా? సర్వ శరీరము నీ ఆధీనంలో వస్తుంది. అంటే నీ మాటకు నీ శరీరం కంట్రోల్ చేయడానికి సంబంధం ఉంది. సైన్స్ కూడా అదే చెప్తుంది, దేవుడి వాక్యం కూడా అదే చెప్తావు. నువ్వు మాట అయితే తప్పకుండా ఉన్నట్లయితే, అంటే మాట అవునంటే అవును, కాదంటే కాదుగా ఉన్నప్పుడు నీ సర్వశరీరం ఎక్కడ ఉంటది? నీ ఆధీనంలో ఉంటది. అది గుర్తుపెట్టుకో. కాబట్టి మన హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది, నోరు మాట్లాడుతున్న దాన్ని బట్టి మన శరీరం పోతుంది. కాబట్టి పవిత్రత అనేది హృదయం నుండే. అంతేకాకుండా మన మాటల్లో కూడా పరిశుద్ధత అనేది ఉండాలి. అపవిత్రమైన వంటి మాటలు మనం మాట్లాడకూడదు. లోకస్తుల వల్లే సరసోక్తులు, అల్లరితో కూడిన ఆటపాటలు మన మధ్యలో ఉండకూడదు. అవన్నీ వాళ్ళ మధ్యలో వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు అక్కడ నుంచి లేచి మనము వెళ్ళిపోవాలి. వాళ్ళలో అది కూడా ఒక సాక్ష్యం. మనమే ఒక పత్రిక. అంటే ఏమన్నా మనం ఒక నుంచి లేచిపోతుంటే పక్కన వాళ్ళు ఏమనుకుంటారు? ఓహో, ఇది తప్పు మాట కాబోలు అని నువ్వు చెప్పగానే వాళ్ళకి అర్థమైపోతుంది. అర్థమవుతుందా? అంటే నువ్వు పత్రిక, నువ్వు చెప్పగానే వాళ్ళకి చెప్పేస్తున్నావు ఇది తప్పు అని. వాళ్ళలో కూడా భయం పడుతుంది, వాళ్ళలో కూడా దేవుడు అనే ఆ యొక్క భయము పలుకుపడుతుంది. కాబట్టి మన జీవితంలో మన పరిశుద్ధత అనేది చాలా ఇంపార్టెంట్. ఆ పరిశుద్ధత వల్ల ఇందాక చూసామా, దాసి అయినా కూడా ఏమైపోయింది? ఆమె రాణి అయిపోయింది. చూసారా? ఎవరికి అక్కర్లేని బానిసలుగా హీనమైన బ్రతుకుతూ కూడా ఆమె ఏం మెయింటైన్ చేస్తుంది? పరిశుద్ధత మెయింటైన్ చేస్తుంది. ఒక దినాన్ని ఖచ్చితంగా అలాంటి వారిని పైకి ఉన్నతమైన స్థానానికి తీసుకుని వస్తారు. పరిశుద్ధత కొరకై పోరాడుతూ ఉంది. ఆ పోరాటంలో దేవుడు ఒక దినాన ఖచ్చితంగా ఉన్నతమైన స్థానంలో నిలబెడతాడు. ఈ యెజబెల్ సంగతి ఏంటంటే, ఈమె ఒక రాణి, ఆహాబు భార్య, ఇశ్రాయేలుకి రాణి అని ఈమె గురించి చెప్పబడుతుంది. అసలు నెంబర్ 1 బైబిల్ గ్రంథంలో చెడు మాదిరి అంటే ఎవరి పేరు చెప్తారు? యెజబెలు అని చెప్తారు. యెజబెల్ అని చెప్తారు. అంత చెడు అన్నమాట, జార స్త్రీ. ఈమె తాను జారత్వం చేస్తూ ఇతరులు కూడా
ప్రేరేపిస్తూ అనేక మందిని అట్లా సిద్ధపరుస్తూ ఉంది. ఒక మాట చూద్దాము ఆమె గురించి ఎంత జాగ్రత్తగా చూడండి. 2వ రాజులు 9వ అధ్యాయము. ఇక్కడ ఏహు అనే ఒక అతను యెజబెలు కొడుకు పేరేంటో తెలుసా? యెహోరాము. చెప్పండి, యెహోరాము. ఈ యెహోరాము చంపడానికి యెహూ అనే అతను వస్తాడు. అయితే యెహోరాము ఏమంటాడంటే అతన్ని చూసి, నువ్వు సమాధానంగా వస్తున్నావా అంటే, చంపడానికి వచ్చిన ఆ యెహూ ఏమని చెప్తున్నాడంటే 22వ వచనం. అంతటా యెహోరాము యెహూను చూసి, యెహూ సమాధానమా అని అతడు అడుగగా, యెహూ నీ తల్లి అయిన యెజబెలు జారత్వములను చిల్లంగితనములను ఇంత అపరిమితమై ఉండగా సమాధానం ఎక్కడి నుంచి వచ్చును? ఎవరంటున్నారు? యెహూ అంటున్నాడు. ఎవరి గురించి అంటున్నాడు తెలుసా? ఎవరితో అంటున్నాడు తెలుసా? ఆమె కొడుకుతో అంటున్నాడు. యెహూ ఎవరితో అంటున్నాడు? యెజబెలు కొడుకుతో ఏమంటున్నాడు? నీ తల్లి అయిన యెజబెలు జారత్వము చిలంగితనము ఇంత అపరిమితంగా ఉన్న సమాధానం ఎక్కడి నుంచి వస్తుంది? చూసారా? అంటే బిడ్డలకు కూడా అవమానం ఆ తల్లిని బట్టి, బిడ్డలకు కూడా నాశనం. ఆ యెహూ ఏం చేస్తాడు? ఆ తల్లిని బట్టి ఆ కొడుకుని కూడా చంపేస్తాడు. చూసారా? అపవిత్రత అనేది ఎంత భయంకరమైందో మనకు తెలుసు. ఎవరికి తెలియకుండా చేయొచ్చు, కనబడకుండా తలంపుల్లో ఉండొచ్చు, కానీ అది ఒక దానికి మన కుటుంబానికి నాశనం తీసుకుని మన పిల్లలు కూడా అట్లా తయారు కావడానికి అది కారణం అవుతుంది. కాబట్టి అపవిత్రత అనేది మన జీవితంలో ఉండకూడదు. నెక్స్ట్ 2వది ఏంటమ్మా? సమాధానకరమైంది. దీనికో మాట చూసుకుందాము. మత్తయి సువార్త 5వ అధ్యాయం 9వ వచనం. చెప్పండి. సమాధానపరచువారు ధనులు, వారు దేవుని కుమారులు అనబడతారు. సమాధానపరిచేవారు ధనులు అంటే ఇద్దరిని కొట్లాడుకుంటే వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని సమాధాన పరిస్థితి దేవుడికి ఎంత ఇష్టమో వాళ్ళని దేవుడి కుమారులను పరిశుద్ధ గ్రంథం చెప్పబడుతుంది. మనం కూడా అందరితో సమాధానం ఉండాలి. అంతేకాకుండా ఇద్దరు కొట్లాడుకుంటుంటే వాళ్ళ మధ్యలో సమాధానం తీసుకొచ్చేటట్లుగా ఉండాలి మన ప్రవర్తన. అలా ఉందా? అలాంటి వారు ఎస్తేరు. నువ్వు ఎస్తేరు అవుతావు. ఇద్దరు కొట్లాడుకుంటుంటే, ఇప్పుడు భర్తకి వాళ్ళ అమ్మకి కొట్లాడబడింది అనుకో, భార్యగా నువ్వేం చేయాలి? సమాధానం పరచాలి. ఇంకా కొంచెము అగ్నికి ఆజ్యం వేసినట్లుగా చెప్పకూడదు. ఒకవేళ నీ భర్త తెలుసుకోకపోవచ్చు, నీ అత్త తెలుసుకోకపోవచ్చు, పైన దేవునికి తెలుసు కదా నీ అంతరంగంలో ఏ చెడు స్వభావంతో వాళ్ళ మధ్యలో విరోధాన్ని పుట్టిస్తున్నావు అన్న సంగతి దేవునికి తెలుసు. ఒకవేళ అలాగ విరోధాన్ని పుట్టించిన దానివైతే నువ్వు యెజబెలువే. నీకు కష్టమైన, నీకు నష్టమైన వారిద్దరి మధ్యలో సమాధానం కొరకై నువ్వు కన్నీరు గార్చి వారిద్దరికి సమాధానం పరుస్తున్నావు అంటే నువ్వెవరు? ఎస్తేరువి. కాబట్టి మనం ఎట్లా ఉండాలి? సమాధానంగా మనం ఉండాలి, ఇద్దరితో సమాధానంగా ఉండాలి. ఇంకా కొట్లాడే వాళ్ళు ఉంటే వాళ్ళ మధ్యలో సమాధానం నెలకొల్పాలి. మన అంతరంగంలో అసూయ, స్వార్థం, ద్వేషం అట్లాంటివి ఏమి ఉండకూడదు. అవి సైతాను స్వభావాలు. యేసు ప్రభు స్వభావం ఏంటమ్మా? ప్రేమ. అంతేనా? ప్రేమ. అని ఎలాంటి వారిని ప్రేమించేవారు? తనని హింసించే వారిని కూడా ప్రేమిస్తున్నాడు. వాళ్ళ కొరకే తను ప్రాణం పెడతా ఉన్నాడు. వాళ్ళేమో అవమానపరుస్తున్నారు, ఉమ్మి వేస్తున్నారు. అయితే ఏమని ప్రార్థన చేస్తున్నాడు వాళ్ళ కొరకు? వీరేమి చేయించున్నారు, మీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు ప్రభు అని ప్రార్థన చేస్తున్నారు. అది ప్రభు ప్రేమ. ఆ ప్రేమను బట్టి నీవు నేను రక్షించబడినావు. ఆ ప్రేమనే మనల్ని ఆకర్షించింది. ఇదేంటబ్బా ఇంత పనికి మాలిగా, ఇంత చెత్తగా, ఇంత అసహ్యకరమైన జీవితం జీవిస్తుంది, నన్ను ప్రేమిస్తాడేంటి, నా పని సదుపాయిస్తాడేంటి, అంత గొప్ప వాళ్ళు నన్ను ప్రేమించడం చేస్తారేంటి, తన పరిశుద్ధ మందిరానికి నన్ను రమ్మని చెప్తాడేంటి, అక్కడ నాకు స్థలం ఇచ్చాడేంటి, ఇదంతా ప్రేమనే, ఇదంతా ఆయన కృపయే. కాబట్టి ఈ ప్రేమనే మనల్ని ఆయన వైపుగా ఆకర్షించింది. కాబట్టి ఈ ప్రేమనే నువ్వు కలిగి ఉండాలి. ఏమంటున్నాడు? నేను మిమ్మల్ని ప్రేమించినట్లు మీరు ఒకరినొకరు ప్రేమించుకోవాలి. అలాంటి ప్రేమను మనం కలిగి ఉండాలి. మనం ఏమనుకుంటాం? ఇప్పుడు అంతా భర్త కొట్లాడుకుంటున్నాడంటే బాగైంది అనుకుంటాం. ఎంతమంది అనుకోరమ్మా మనసులో? చెప్పండి.
నిజంగా చెప్తున్నాను, అలాగ అనుకుంటున్నావంటే అది సైతాన్ గుర్తుపెట్టుకో. మళ్ళీ ఏమంటే దేవుడు బాగా చూపిస్తున్నాడు, మళ్ళీ దేవుడు కూడా కలుపుతాం. అయితే యేసు ప్రభు అట్లా అనుకుంటున్నాడా? తండ్రి తండ్రి దయచేసి వాళ్ళని తెలియదయ్యా, వీళ్ళకి తెలియదయ్యా. నువ్వు ఎప్పుడు ప్రార్థన చేసినావు అట్లాగా? నా భర్తకు తెలియదయ్యా, నా అత్తకు తెలియదయ్యా, దయచేసి వాళ్ళని సమాధానం పరిచయ్యా. వాళ్ళిద్దరు సమాధానం పరిస్తే మళ్ళీ నీ మీదకి వస్తారు ఇద్దరు కలిసి. అది తెలిసి కూడా నువ్వు సమాధానం పరచగలవా? అదే క్రీస్తు ప్రేమ. ఇవన్నీ పైన దేవుడు చూస్తూ ఉంటాడు కదా. నిజంగా వాళ్ళు సమాధానం పరిచినాక వాళ్ళిద్దరు కలిసి నీ మీదకి వచ్చినప్పుడు నువ్వు బాధపడతావా? బాధపడవా? బాధపడతాం కదా. కానీ పైన దేవుడు నీకు ప్రతిఫలిస్తాడు. ఈ లోకంలో ఉన్న మనుషులను ఒకవేళ అర్థం చేసుకోకపోవచ్చు, తప్పుగా ఇంకా అర్థం చేసుకోవచ్చు, కానీ నువ్వు ఏ ఉద్దేశంతో చేస్తున్నావు అనేది ఇంపార్టెంట్. కీర్తనలు 53లో ఏమని చెప్పబడుతుందంటే, ఆయన అంతరంగంలో సత్యాన్ని కోరేవాడు. ఎక్కడమ్మా సత్యం ఉండాల్సింది? నోట్లోనా, జీవితంలోనా? అంతరంగంలోని హృదయములో వారి మంచి నువ్వు కోరుతున్నావు గనుక ఖచ్చితంగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, ఒక దినాన ప్రతిఫలం ఇస్తాడు. ఆ రీతిగా మనము సమాధానం కలిగి ఉండాలమ్మా. ఎస్తేరు ఏం చేసిందంటే యూదులను రాజుతో ఐక్యపరిచింది. అదే మనం పాట పాడుకుంటా వచ్చినాం. అంటే ఒక మంచి స్వభావం. దాని కొరకు ఏం చేసిందమ్మా ఆమె? తాను ప్రార్థన చేసి, తను రాణి, తన వరకు రాజు సంగతి అయినప్పటికీ తాను ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ఎంతో తెగించింది. తెగించేటప్పుడు ఏం చెప్పింది? నేను నశిస్తాను కానీ వాళ్ళు యూదులు రక్షించబడాలని అడుగు ముందుకేసింది. అంటే తన సమాధాన పరచుటలో తన ప్రాణాన్నైనా లెక్క చేయమే. నా ప్రాణమైనా చింత లేదు కానీ దేవుని ప్రజలు సేఫ్ అవ్వాలి, రాజు అర్థం చేసుకోవాలని అట్లాగా నా సమాధానం పరిచింది. మన జీవితంలో కూడా అంతే. అలాగనే మనం ఉండగలిగితే మనం ఎస్తేరుమే. అయితే యెజబెల్ ఏం చేస్తా ఉందంటే కలవరం సృష్టించి ఆమె ఏం చేసిందంటే, మొదటి రాజులు చూడండి 21వ అధ్యాయం. మొదటి రాజులు 21వ అధ్యాయంలో ఇక్కడ జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఏమైందంటే ఒక రాజు ఉన్నాడు, అతని పేరు ఆహాబు. చెప్పండి, ఆహాబు భార్య పేరు యెజబెలు. ఓకేనా? అయితే ఆహాబు యొక్క రాజనగర్కు ఆనుకొని ఒక ద్రాక్ష తోట ఉందంట. ఏముందమ్మా? ద్రాక్ష తోట ఉంది. అది ఎవరిదంటే నాబోతుది. ఎవరిది? నాబోతుది. అయితే ఆహాబు అడిగాడు, నాకు ఆ ద్రాక్ష తోట ఇవ్వు అని అడిగాడు. అడిగితే నాబోతు ఏమని చెప్పాడంటే, నేను ఇవ్వను, ఇది నా పిత్రార్జితం, అంటే తల్లిదండ్రుల నుంచే వస్తుంది, నేను ఇవ్వను ఇది అంటాడు. అతను ఒక మానవుడు, అంటే ఒక పౌరుడు మాత్రమే నాబోతు. ఆహాబు అయితే ఎవరు? రాజు. అయితే అతను ఇవ్వనన్నందుకు మూతి ముడుచుకొని పోయి పడుకుంటాడు ఆహాబు రాజు. అది మాట చూడండి, 4వ వచనం. నా పిత్రార్జితమును నీకు ఇయ్యనని యెజ్రెయేలీయుడైన నాబోతు తనతో చెప్పిన దాన్ని బట్టి ఆహాబు మూతి ముడుచుకొనిన వాడై కోపంతో తన నగరుకు పోయి మంచం మీద పరుండి ఎవరితోనూ మాట్లాడకయు భోజనము చేయకయు ఉండెను. ఇక్కడ ఒక మాట ఉంది, మూతి ముడుచుకొని కదా. ఏంటమ్మా ఇది? మూతి ముడిచి ఎవరి లక్షణం ఇది? ఆడవాళ్ళే మొగ్గలే? ఆడవాళ్ళ లక్షణం. మంచి లక్షణమేనా? చెప్పండి. ఇప్పుడు ఈ మూతి ముడుచుకున్న ఇతని బట్టి చెప్పండి, మూతి ముడుచుకోవడం మంచి లక్షణమా కాదా? కాదు. ఆహాబు పతనం భయంకరం. ఆహాబు తను తాను అమ్ముకున్న ఆహాబు అంటే వాడు ఎవడు లేడు అంటాడు ఇక్కడ. అంత భయంకర ఆహాబు గురించి చెప్తే అతని లక్ష్యం ఏంది? మూతి ముడుచుకోవడం. మనం కూడా ఏం చేయకూడదు? మూతి ముడుచుకోకూడదు, తప్పు. అది అలగడం తప్పు. శత్రువు ఆ అలగడం పెట్టి వాళ్ళని నష్టం, అంటే ఎదుటి వాళ్ళని రాంగ్ రూట్కి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంది. నువ్వు సాధించాలంటే ప్రార్థనలో దేవుని దగ్గర అడిగి సాధించు, అంతేగాని మూర్తి ముడుచుకోవడం అలగడం అనేది అది పాప స్వభావం. పోనీ ఎస్తేరు మూర్తి ముడుచుకుందని ఎక్కడైనా విన్నామా? యేసు ప్రభు మూర్తి ముడుచుకున్నాడు విన్నావా? దావీదు మూర్తి ముడుచుకున్నాడు విన్నాడా? లేదు కదా. కాబట్టి దేవుని బిడ్డల లక్షణం కానే కాదు. మన జీవితంలో ఎప్పుడు అలా చేయకూడదు. సరే, సందర్భం వచ్చింది కాబట్టి చెప్తా ఉన్నాను. తర్వాత ఆహాబు అలా చేస్తే
ఆహాబు భార్య యెజబెల్ వస్తుంది. యెజబెల్ వచ్చి ఏంటి అలా ఉన్నావంటే యెజబెల్కి అంతా చెప్తాడు భార్యకి. ఆహాబు ఇలాగా ఆ ద్రాక్ష తోటి ఇమ్మంటే ఇవ్వట్లేదు అని చెప్తాడు. చెప్తే నీకెందుకు బాధపడతావు, నువ్వు రాజు కదా, నేను ఆ సంగతి చూస్తానని ఈ యెజబెల్, ఈ చెడు స్త్రీ ఏం చేసిందంటే ఆ నాబోతు ఉన్నటువంటి ఆ యొక్క పట్టణపు పెద్దలకి ఒక లెటర్ రాస్తుంది అనమాట. మీరు ఎలాగైనా ఈ నాబోతు మీద ఏదో ఒక నేరం మోపి రాళ్ళతో కొట్టి చంపేయండి అని చెప్పి లెటర్ రాస్తే ఆ రాణి చెప్పినట్టు వాళ్ళు చేస్తారు. ఆ నాబోతుని రాళ్ళతో కొట్టి చంపేస్తారు. చంపేసి ఏం చేస్తారు, ఇంకా అది వర్తమానం వస్తుంది రాజు దగ్గరికి. అప్పుడు యెజబెల్ చెప్తుంది, ఇంకా నీ శత్రువు చంపేసిన, నువ్వు పోయి ఆ ద్రాక్ష తోటను స్వాధీనపరచుకో అని చెప్తా ఉంది. అప్పుడు ఆహాబు పోయి ఆ ద్రాక్ష తోట స్వాధీనపరచుకుంటాడు. ఇదంతా ఎవరు చూస్తున్నాడమ్మా? పైన దేవుడు చూస్తున్నాడు. ఎక్కడైతే నాబోతు రక్తం ఒలికించబడితే అక్కడే ఈ ఆహాబు కుటుంబీకులు యెజబెలు రక్తం అక్కడే చిందించబడి అక్కడే కుక్కలు నాకుతాయి అని దేవుడు శపిస్తాడు. తెలుసా, చాలాసార్లు మన ప్రవర్తన వల్ల ఎవరికి తెలియదే అనుకుంటుంటాం. మన కుటుంబానికి వచ్చే శాపానికి కారణం ఒకప్పుడు మనం చేసిన చెడు సంగతే, మోసపూరితమైన జీవితమే కారణం. అయితే యెజబెల్ అట్లా ప్రవర్తించి నేను సంపాదించుకున్న ద్రాక్ష తోట అనుకుంది. అక్కడ సమాధానం పరచాల్సింది పోయి ఏం చేసింది? చంపేసింది. అసమాధానాన్ని సృష్టించింది. అంతేకాదు ఇశ్రాయేలుని దేవునికి దూరపరిచింది కూడా యెజబెల్ స్త్రీని. ఎట్లాగంటే ఆమె దేవతల్ని తెచ్చిపెట్టింది, బయలు ప్రవక్తని తీసుకొచ్చింది, వాళ్ళకందరికీ విగ్రహారాధన నేర్పించింది. ఇశ్రాయేలుని వాళ్ళు నిజ దేవుణ్ణి మర్చిపోయేటట్లు చేసింది. ఆ సందర్భంలోనే మనకు ఏలియా వస్తాడు కదా 18వ అధ్యాయంలో. ఏలియా ద్వారా దేవుడు ఘనమైన కార్యం జరిగిస్తాడు అక్కడ కర్మేలు. అక్కడ జరిగించి అది అంటే అంత చెప్తే మీకు టైం అయిపోతుంది కాబట్టి షార్ట్గా ముగిస్తాను. అక్కడ ఏం చేస్తాడు అంటే వాళ్ళు 2 తలంపుల మధ్యలో ఉంటారు. ఆ 2 తలంపులు రావడానికి కారణం ఎవరు? యెజబెల్. అంటే బయలు విగ్రహాలు పెట్టింది, తర్వాత అంతకు ముందున యెహోవా దేవుడు ఉన్నాడు. వాళ్ళ మైండ్ ఎట్లా అయిపోయిందంటే యెహోవా దేవుడా బయలు దేవుడా అనుకునే స్టేజ్కి వెళ్ళిపోయినారు. అయ్యో మేము తప్పు చేసిన వాళ్ళ స్థితి మారిపోయింది. ఇద్దరిలో ఎవరి దేవుళ్ళో కూడా వాళ్ళకి అర్థం అవుతుంది. అప్పుడు ఒక పెద్ద ఆశ్చర్య అద్భుత కార్యం సూచక్రియ జరుగుతుంది అనమాట. ఏలియా ప్రార్థన చేసినప్పుడు పైనుంచి దేవుడు అగ్ని పంపి అక్కడ ఉన్న బలిని దహిస్తాడు. అప్పుడు ఇశ్రాయేల్ అందరూ ఎరుగుతారు. ఎరిగి ఏమంటారంటే మాట గమనించండి, పలకండి ఇప్పుడు మనం యెహోవాయే దేవుడు. అలా ఉన్న వాళ్ళు దేవుణ్ణి ఎందు విశ్వాసం ఉంచుతారు. అంటే అంతకు ముందు ఆ దేవుని దూరపరిచిన ఆ స్త్రీ ఎవరు? యెజబెలు. తర్వాత ఈ ఏలియా ఏం చేస్తాడంటే ఆ బయలు ప్రవక్తల్ని 100 మందిని చంపేస్తాడు. చంపేస్తే అది తెలుసుకొని యెజబెల్ స్త్రీ ఏం చేస్తుందంటే భయపెడుతుంది. ఆ మాట చదువుమా. 1 రాజులు 19 మొదటి 2 వచనాలు చదవండి. ఏలియా చేసినదంతయు అతడు ఖడ్గం చేత ప్రవక్తలందరినీ చంపించిన సంగతియును ఆహాబు యెజబెలుకు తెలియజెప్పగా యెజబెలు ఒక దూత చేత ఏలియాకి ఈ వర్తమానం పంపించెను. రేపు ఈ వేళకు నేను నీ ప్రాణంను వారిలో ఒకని ప్రాణం వలె చేయని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయం కలుగజేయను గాక. అంటే ఈ ప్రవక్తల్ని బయలు ప్రవక్తని చెడ్డ ప్రవక్తల్ని చంపించిన ఏలియాని అనుకుంది ఎవరు? యెజబెల్ ప్రవక్త. అలాగే ఎంతో మంది యెహోవా ప్రవక్తల్ని ఆమె చంపించింది. అలాగా దేవునికి ఆయన పిల్లలకి దూరం ఏర్పాటు చేసింది. ఎవరు? యెజబెల్ స్త్రీ, జారస్త్రం గల స్త్రీ. ఆయన ప్రజలు ఆ విగ్రహాల వైపు వెళ్ళేటట్లుగా చేస్తుంది. అయితే ఇప్పుడు మనకెందుకు, నేనేమి ఎవరిని అట్లా చేయట్లేదు కదా అనుకుంటున్నావేమో. దేవుడు ఎందుకు మాట్లాడుతున్నాడు? దేవుని ప్రజలైన ఆయన బిడ్డల్ని ఎంతమంది నీవు దేవుని నుంచి మరలించి నీ వైపు తిప్పుకుంటున్నావు?
పరిశుద్ధంగా జీవించే దేవుని బిడ్డలు నీ వైపు ఎన్నిసార్లు తిప్పుకోవట్లేదు? విగ్రహాల వైపు తిప్పట్లేదా? అపవిత్రత వైపు తిప్పట్లేదా? ఒక మాట బయలు గొల్పించి ఒక మాట చదువు. 1 సమూయేలు 2వ అధ్యాయము 24 చదవండమ్మా. నా కుమారులారా ఇలాగ చేయవద్దు, నాకు వినబడినది మంచిది కాదు. యెహోవా జనులను మీరు అతిక్రమింపజేయుచున్నారు. చాలు. ఏమమ్మా మాట ఏంటి? ఏమతిక్రమం? యెహోవా జనులను అతిక్రమింప చేయుచున్నారు. నువ్వు అతిక్రమించడమే కాదు, యెహోవా జనులను ఏం చేస్తున్నావు నువ్వు అంటే వాళ్ళు తప్పు చేసేటట్లుగా నువ్వు ప్రేరేపిస్తున్నావు, ప్రవర్తిస్తున్నావు అన్నట్టుగా ఇక్కడ ఏం చేస్తున్నారు అంటే ఏలి కుమారులు, అంటే ఈ ఏలి వేరే, ఈ ఏలి కుమారులు ఏం చేస్తున్నారంటే దేవుని మందిరానికి వచ్చిన స్త్రీలని తప్పు చేయిస్తా ఉన్నాడు అనమాట. దాన్ని ఇక్కడ అంటున్నారు. అంటే యెహోవా జనులు, ఆయన ఇంటికి వచ్చేవారు ఎవరమ్మా? ఆయన జనులు, ఆయన బిడ్డలు. ఆయన బిడ్డల్ని తప్పుదోవ పట్టిస్తున్నావు గనక అని ఏలి కుమారులని ఎట్లా చనిపోతారనే సంగతి దేవుడు చెప్తాడు. కాబట్టి అది తమాషగా తక్కువగా అని తీసుకునే సంగతే కాదు. అనేక మంది చూడండి, సామెతల గ్రంథం ఒక మాట ఉంది, ఏమందంటే మగనాలు మిక్కిలి విలువైన ప్రాణాన్ని వేటాడుతుందంట. మగనాలంటే ఆడవాళ్ళ గురించి అట్లా చెప్తారు, చెడు స్త్రీ గురించి. అయితే ఇక్కడ సాతాను గురించి కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ చెడు స్త్రీ ఏం చేస్తుంది అని అంటే మిక్కిలి విలువ గల ప్రాణాన్ని వేటాడు. మిక్కిలి విలువైంది ఎవరమ్మా? దేవుడి దృష్టిలో ఆయన బిడ్డలు కదా. అర్థమైందా? ఆయన బిడ్డలు. ఆయన బిడ్డల్ని తప్పుదోవ పట్టించాలని సాతాను ఎప్పుడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఆ ప్రయత్నంలో నీవు ఒక పాత్రవు కాకూడదు, నీవు ఒక బొమ్మవు కాకూడదు, సాతాను చేతిలో ఒక ఆయుధం కాకూడదు. ఆయుధం అయితే అదే జారస్త్రీ. అంటే దేవుని ప్రజలని దేవుని నుండి నువ్వు వేరుపరుస్తున్నావు. నీ యొక్క పాపము చిన్నది కానే కాదు. అందుకనే ఈ జారస్త్రీ ఈ అంటే విగ్రహాలను పెట్టి వాళ్ళని తప్పుదోవ పట్టిస్తూ ఉంది. కాబట్టి యెజబెలు పతనం ఎట్లాంటిది అని అంటే ఇందాక చూసుకున్నాం కదా, కుక్కలట. ఆ మాట చూద్దామా? 1 రాజులైన 21లో 23 చదవమ్మా. 21, 23. మరియు యెజబెలును గూర్చి యెహోవా సెలవిచ్చినదేమనగా, యెజ్రెయేలు ప్రాకారం వద్ద కుక్కలు యెజబెలు తినివేయును. ఇంకా ఎక్కువ చదవచ్చు. పట్టణమందు చచ్చు అహాబు సంబంధికులను కుక్కలు తినివేయును, బయట భూములలో చచ్చు వారిని ఆకాశ పక్షులు తినివేయును. చాలు. ఇప్పుడు ప్రతిఫలం ఏమిస్తున్నాడు దేవుడు? ఎవరికి తెలియకుండా తప్పు చేసినా దేవుడు అందరికి తెలిసేటట్టు శిక్ష విధిస్తున్నాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఆమె చనిపోతే అట కుక్కలు తింటాయట, ఆకాశ పక్షులు వచ్చి తింటాయంట. ఎంతో నీచమైన మరణాన్ని అక్కడ దేవుడు సూచిస్తా ఉన్నాడు ఆమె గురించి. కాబట్టి మన పతనం కూడా భయంకరంగా ఉంటుంది. దేవునికి అవిధేయులంగా మనం ఉండకూడదు. మనము సమాధాన పరిచే వారంగా, ఒకవేళ ఒక వ్యక్తి రాంగ్ రూట్ గా వెళ్తున్నాడు, నిన్ను కూడా రాంగ్ రూట్ తీసుకెళ్తున్నాడు అనుకో, నువ్వేం చేయాలా? ప్రార్థన చేయాలా? ప్రార్థన చేసి దేవునికి వారికి సమాధానం అయ్యేటట్లుగా చేయాలి. అంటే దేవునికి ఆ వ్యక్తి దూరం కాకుండా నువ్వు ప్రార్థన చేయాలి. నువ్వు గొప్ప కార్యం చేస్తావు. నువ్వు దేవుని కుమార్తె అవుతావు, ఎస్తేరు అవుతావు. నువ్వు చాటుగా విలపించినప్పుడు రాంగ్ రూట్లో వెళ్తున్న వ్యక్తి రైట్ వేలో వస్తారమ్మా, ఖచ్చితంగా వస్తారు. ఒక మందిరంలో నేను గమనిస్తున్న దాన్ని బట్టి ఒక చోట వివాహేతరమైన సంబంధాన్ని చూస్తా వచ్చిన ఒక స్త్రీ ఒక పురుషుని మధ్యలో. నా కళ్ళతో అది నిజమైన దేవుడు నాకు తెలియపరుస్తున్నాడు. ఏం చేయాలి? నాకు చాలా దుఃఖం వచ్చింది, బాధ వచ్చింది. నేను చేసింది ఒక్కటే, వాళ్ళతో చెప్పగల ఇది మనకు లేదు. అలాంటి సంగతులు మాట్లాడతారా? మాట్లాడారు కదా. కనీటితో దేవుని దగ్గర ప్రార్థన చేసిన, ఆయన నీ ఇంట్లో ఇది జరగద్దు, దయచేసి నువ్వు ఎలా మారుస్తావు నాకు తెలియదు, వాళ్ళ హృదయాలు మార్చు అన్ని అట్లే కన్నీటితో ఒక దేవుని మనసు మనం కలిగి ఉంటే దేవుడు ఏమి ఇస్తాడంటే కన్నీటిస్తాడు.
మనమైతే ఏం చేస్తామంటే అలాంటి సంగతి అయితే పక్కన వాళ్ళు చెప్పి అన్ని తలకాయ నొప్పి చేస్తాం కదా, వాళ్ళని బాధ పెడతాం, ఇంకా వేదన పెడతాం. అయితే వాళ్ళని అర్థం చేసుకొని మనం చాటుగా ప్రార్థన చేసినప్పుడు ఆశ్చర్యకార్యం అసలు నిజంగా. నేను 1 year తర్వాత మళ్ళీ ఆ మందిరానికి వెళ్ళి చూస్తే అసలు ఎంత ఆశ్చర్యమైన సంగతి, ఎంత నార్మల్గా ఉన్నారు, ఎంత పరిశుద్ధంగా ఉన్నారు. చాలా సంతోషం వేసింది. అంటే అప్పటి నుంచి నాకు అదే అనమాట, సంఘంలో ఎక్కడైనా ఒకవేళ కోపం ఉందా ఒక బ్రదర్కి, మా పెద్దల్లో మేము వేరే చర్చికి వెళ్ళేటప్పుడు అక్కడ ఒక పెద్దకి మాత్రం మంచిగా పరిచయం చేస్తారు కానీ కోపం ఎక్కువ అనమాట. అయితే అంటే ఆ లక్షణం వల్ల యవనస్తులకి దూరం అవడం అలాగా చేస్తారు. అయితే ఆ లక్షణం దేవుడు అందరికీ చెప్పుకుంటున్నారు, ఆయన కోపం. మరి నేనేం చేయాలి ప్రభా, నాకు కూడా వచ్చింది అంటే నా దగ్గర కూడా వచ్చింది అతని లక్షణం అంటే తెలిపినారు వేరే వాళ్ళు. అంటే నువ్వు వేరే వాళ్ళకి చెప్పడానికి కాదు నీకు వచ్చింది ఇక్కడికి, అతని లక్షణం నువ్వేం చేయాలా, ప్రార్థన చెయ్యి. అంటే నిజంగా నేను ఎవ్వరితో చెప్పకుండా నా వరకు వచ్చిండేది నేనేం చేసినానంటే ప్రార్థన చేశాను. అన్నకి కోపం పోయేటట్టు చెయ్యి ప్రభా, అన్నీ బాగున్నాయి కానీ షార్ట్ టెంపర్గా మాట్లాడేస్తున్నారు, ఎంతో పరిచయకు నష్టం వస్తుందని ప్రార్థన చేస్తా వచ్చిన. గత కొన్ని సంవత్సరాల తర్వాత మందిరానికి వెళ్ళినప్పుడు అక్కడ కనపడిన సంగతి ఏంటంటే అక్కడ ఉన్న పెద్దలందరిలో కూడా ఈయనే లీడింగ్గా ఉంటూ ఎంతో సౌమ్యుడిగా కనపడుతున్నాడు. ఎంత సంతోషం వేస్తుందో. కాబట్టి ఈ సమాధానం దేవునితో ఎట్లా చేసినారు, నీవు నీ ప్రార్థనతో చేయగలవు. ఎస్తేరు చేసిందా సమాధానం? చక్కగా ప్రార్థన చేసి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి సమాధానపరిచింది రాజుతో యూదుల్ని. కొత్త శాసనం పుట్టుకుంది కాబట్టి గుర్తు పెట్టుకోండి, మన ప్రార్థనలో ఎంత శక్తి ఉందో. నువ్వు యథార్థంగా నిస్వార్థంగా నువ్వు ప్రార్థన చేసినప్పుడు అన్ని తారుమారైపోతాయి. కానీ శత్రువు అలాగా మన రాంగ్ రూట్ వెళ్ళనీయకుండా జాగ్రత్త పడాలి. ఓకే, సమాధానం చాలు ఇంకా, సరేనా? మూడవది ఏంటి? మృదువైంది. మృదువైందంటే ఏంటి చెప్పండి, పాట ప్రకారంగా చెప్పండి. మృదువైంది ఏంటి సంగతి? మృదువైన దాని గురించి మామూలుగా పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడ చూస్తాం? మృదువైన మాట క్రోధమును చల్లార్చును. ఇంకా అసలైన అలంకరణ గురించి చెప్తారు కదా, స్త్రీలకున్న అలంకరణ సాధువైనటి మృదువైనటి అను అక్షయ అలంకారం. అంటే అంతరంగంలో అలంకరణ కలిగి ఉండు అని చెప్తున్నాడు దేవుడు. ఇప్పుడు పైనుంచి వచ్చే జ్ఞానం కలిగిన స్త్రీ ఎట్లా ఉంటుందమ్మా? అంతరంగంలో అలంకరణ కలిగి ఉంటది, పైన అలంకరణ కాదు. దేవుడు చెప్తా ఉన్నాడు ఏం అలంకరణ, ఇక్కడ చెప్తా ఉంది కదా, ఎక్కడ అది చెప్పండి, మీరు చెప్పండి. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 4వ వచనంలో చూస్తే, సాధువైనటి మృదువైనటి గుణమగు అక్షరాలంకారం గల మీ హృదయపు అంతరంగ స్వభావం మీకు అలంకారంగా ఉండవలను. దానికంటే పైన ఏం రాయబడిందమ్మా? జడలు అల్లుకుంటే, బంగారు నగలు పెట్టుకుంటే, వస్త్రములు ధరించుకుంటే, వెలుపటే అలంకారం మీకు అలంకారంగా ఉండద్దు. అది కాదు అలంకరణ. నిజం చెప్పండి, మనము బయటికి వెళ్తున్నామంటే దేని గురించి ఆలోచిస్తాం? లోపల అలంకారం గురించే, బయట అలంకరణ గురించి ఆలోచిస్తాము. బయట కదా. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? లోపలదమ్మా నాకు కనబడుతుంది. నువ్వు బయటికి వెళ్తున్నావు, మోకరించి ప్రార్థన చేయి, ప్రభా నా వల్ల ఇతరులకు నష్టం కలగకూడదు, నాకు నష్టం కలగకూడదు, నాకు ఇలాంటి సాధు స్వభావం, మృదు స్వభావం, ఇలాంటి అక్షయ అలంకారం నాకు దయచేయి ప్రభా, ఈ అలంకారం నాకు కావాలి అని నువ్వు ప్రార్థన చేయి. అది ఎస్తేరు చేసిందమ్మా. ఎస్తేరు పై సౌందర్యం బట్టి ఆమె రాజు దగ్గర మెప్పు పొందలేదు. ఎందుకంటే మనం చెప్పొచ్చు, అక్కడ ఎంతో మంది కన్యకలు వచ్చినారు, వాళ్ళకి కావాల్సిన అలంకరణ అంతా కోరుకున్నారు, అవునా? ఎస్తేరు ఏం కోరుకోలేదు, హేగే ఏది నిర్ణయించినాడో అదే. కానీ ఎస్తేరు ఏమీ కోరుకోలేదు. కానీ మన అంత అలంకరణ చేసుకున్న వాళ్ళు మెచ్చుకున్నాడా రాజు? లేదు కదా. ఎస్తేరు, ఎందుకంటే ఎస్తేరు చూసిన వారందరికీ ఆమెకు అట్లా దయ పుట్టింది. ఎందుకని? అంతరంగ స్వభావం. ఈ అంతరంగం ఎట్లుండాలి? మృదువుగా ఉండాలి, సాధువుగా ఉండాలి. అప్పుడు నిన్ను రాజు కూడా ఇష్టపడతాడు, ఉన్నతమైన స్థానంలో తీసుకెళ్తాడు.
ఆమె అంతరంగ స్వభావం బయట అందరూ కనపడకపోవచ్చు, దేవుని కనపడింది కనుక రాజు మెచ్చుకునేటట్లు చేసిన వాడు దేవుడు. అసలు ఆమె రావడం కొరకే వస్తీకి ఆ పరీక్ష పెట్టి ఆమెను తీసేసినాడు కూడా దేవుడు. అనుకున్నావు ఎప్పుడైనా నువ్వు ఆ స్థలంలోకి పోవడం కొరకు అక్కడ ఉన్న వాళ్ళని తానే తొలగించినాడు. అంత అంటాడు కదా, నేను నీ నిమిత్తము జనములను అప్పగిస్తానంటాడు. నిన్ను దేవుడు ప్రేమిస్తే అంతగా ప్రేమిస్తాడు. ఎస్తేరు పట్ల కూడా అంత ఉద్దేశం కలిగిన వాడు. తల్లిదండ్రులు లేని ఆమె బానిసగా ఉన్న ఆమెను తీసుకెళ్ళి రాణిగా కూర్చోబెట్టగలిగినాడు. ఆ స్వభావమే, ఆ అలంకరణే గుర్తుంచుకో. ఆ అలంకరణ నేను ఉన్నత స్థానంలో నిలబెడుతుంది, బయట అలంకరణ కాదు. దేవుడు వాక్యం కాదు. కాబట్టి మృదువైన అంటే ఆత్మ సౌందర్యం ఉంటేనే మనము దేవునికి ఇష్టంగా మనం ఉంటాం. అయితే ఈ యెజబెల్ స్త్రీ ఎలాంటిది? బాహ్య సౌందర్యం. ఆమె సంగతి కూడా ఒకసారి చూద్దాము. 2వ రాజులు 9వ అధ్యాయము. ఇందాక మనం చూసుకున్నాం కదా, యెహోరాము ఆమె కొడుకు. ఓకే, ఆమె కొడుకుని చంపడానికి ఎవరు వచ్చినారు? యెహూ వచ్చినాడు. ఈ యెహూ కొడుకుని చంపిన తర్వాత మళ్ళీ ఎక్కడ పోతాడు తెలుసా? యెజబెల్ చంపడానికి పోతాడు. యెజబెల్ ఉన్న ఊరికి వెళ్తాడు. ఊరికి వెళ్తే ఈమె ఎంత ఏజ్ ఉంటుంది? ఈమె ఏం చేసిందంటే చూడండి, ఆ జారశ్రీ స్వభావం చూడండి. 2వ రాజులు 9వ అధ్యాయం 30వ వచనం. యెహూ యెజ్రెయేలు ఊరికి వచ్చిన సంగతి యెజబెలుకు వినబడెను కనుక ఆమె తన ముఖమునకు రంగు పూసుకొని శిరోభూషణములు ధరించుకొని కిటికీలో నుండి కనిపెట్టి చూచుచుండగా చాలు ఈమె ఏం చేసిందమ్మా? తన కొడుకుని చంపిన వాడు వస్తుంటే ఈమె వేషధారి ఏం చేస్తా ఉంది? ముఖమునకు రంగు పూసుకొని శిరోభూషణాలు ధరించి, భర్త చనిపోయింది అప్పటికి, ఆయన కూడా ధరించుకొని ఇక్కడ ఎక్కడ కూర్చుంది? కిటికీ దగ్గర కూర్చొని ఆ వస్తున్న వాడిని శోధించి వాడిని లోపరుచుకోవాలని ప్రయత్నం చేస్తా ఉంది. చూసారా? అది జారశ్రీ. పైన అలంకరణతో ఏదో చేయాలనుకుంటుంది. నాకు ఒకసారి ఇది చదువుతా ఉంటే తన ముఖమునకు రంగు వేసుకొని, అంటే ఏం రంగు వేసుకుంటే చెప్పండి? మేకప్ కదా. ఎస్తేర్ గురించి అలా రాయబడిందా? మనమే అర్థం చేసుకుందాం. మరియా గురించి రాయబడిందా? శారా గురించి రాయబడిందా మేకప్ వేసుకుందని? చెప్పండి అమ్మా. లేదు. యెజబెల్ గురించి రాయబడింది. ఇప్పుడు చెమట వస్తుంది, ఇంకేదో సంగతులు వస్తాయి. అప్పుడు ఏమవుతుంది? మేకప్ పోతుంది. అప్పుడు ఏం బయటకు వస్తుంది? అసలు రూపం వస్తుంది. అంతకుముందు ఏం వేసినట్టు నువ్వు లెక్క? వేషం వేసినట్టు. అవునా? కాబట్టి ఇది అర్థం చేసుకుందాం. మనం అలాంటి వాటికి దూరంగా మనం ఉంటాం. దేవుడు ఏమి ఇచ్చినాడో అంతే. హేగే ఏది నిర్ణయించినాడో అంతే. హేగే అంటే పరిశుద్ధ ఆత్మ దేవునికి గుర్తు. దేవుడు మనల్ని ఈ లోకంలో ఎట్లా పుట్టించినాడో అంతే దేవుడు మనకిచ్చిన అందం. దానికి ఏదో పూసుకోవాలనుకుంటే అది కూడదు. అలాగున చేయబోయింది నష్టపోయింది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, యెజబెల్ లక్షణం అది. ఆ లక్షణం మనకు ఉండకూడదు, శరీరేచ్ఛలకు సంబంధించి. సరే, 3 చెప్పుకున్నామా? 4 కూడా చూసుకొని కొంచెం గ్యాప్ ఇస్తాము. సులభంగా లోబడేది ఎవరికమ్మా స్వభావము? సులభంగా లోబడే స్వభావము ఎస్తేరుది కదా. ఎస్తేరు ఎవరెవరికి లోబడింది చెప్పండి? పినతండ్రి మొర్దెకైకి లోబడింది. రాజు కూడా లోబడింది. హేగీకి లోబడింది. దేవునికి లోబడింది. ఎన్ని లక్షణాలు! అసలు ఆమెను చూసిన వారందరికీ ఆమె దయ పుట్టి ఎలా పుట్టింది? లోబడే స్వభావాన్ని బట్టి దయ పుట్టింది. అది గుర్తుపెట్టుకుందాం. మనం కూడా అంతే. లోబడే స్వభావం ఉంటే మన మీద ఇతరులకు దయపడుతుంది. మనము గర్వించి చెయ్యను పో అని అవిధేయతగా మనం ప్రవర్తించినప్పుడు మనల్ని ఎవరు కథలు చేస్తారు చెప్పండి? మనకు ఏదైనా ఇవ్వబుద్ధి, వాళ్ళు ఏదైనా దాచిపెట్టుకుని ఉంటారు అనుకో, గిఫ్ట్ ఏదో, మన ప్రవర్తన చూసి ఇచ్చి ఈమెకి ఇవ్వకూడదని తీసుకుని వెళ్ళిపోతారు కూడా. అర్థమైందా? దేవుడిచ్చే ఆశీర్వాదాలు కూడా పోగొట్టుకుంటాం మనం అవిధేయతను బట్టి. ఈ ఎస్తేరు ఇలాంటి సులభముగా లోబడే స్వభావం. చాలాసార్లు మన యొక్క అంటే మన
దేవుళ్ళలోనికి రాకముందు మన యొక్క పాత స్వభావం ఉంటది కదా, అది మనకు నరనరాలు జీర్ణించుకుపోయి ఉంటది. మళ్ళీ గుర్తు చేస్తాడు అనమాట దేవుడు, సాతాను గుర్తు చేస్తాడు. అప్పుడు అలా ఉంటే కదా అంటే మళ్ళా ఆ పాప జీవితానికి పోయి కఠినురాలుగా నువ్వు ఉన్నావు. అయితే దేవుడు ఏం చెప్తున్నాడంటే అటువైపు వెళ్ళకూడదని ఒక ఆజ్ఞ నీకు తీసుకొచ్చి, ఇలా చెయ్యమ్మా అంటే నీ మనస్సు అంగీకరించలే, కఠినంగా ఉంటుంది రాయిలాగా. కానీ ఎస్తేర్ అలాంటిది కాదు, ఏది చెప్పినా మౌల్డ్ అయిపోతుంది. అంతకుముందు మొర్దెకైతో ఏమైంది, నేను రాజు దగ్గరికి వెళ్ళకూడదు పిలవకుండా అని చెప్పింది. అయితే ఎప్పుడైతే మొర్దెకై హెచ్చరించినాడో వెంటనే ఏమైంది, నేను ఉపవాసం ఉండిపోతా, నా చెలికత్తెలు మేము కలిసి ఉపవాసం ఉంటాం, మీరు కూడా ఉండండి, నేను నశించదను. అర్థమైందా? ఒక్క హెచ్చరిక మాటకి ఎంత లోబడింది మొర్దెకైకి, సులభముగా లోబడింది. అంతకు ముందు నా వల్ల కాదు రాజు దగ్గరికి పోవడం అన్న ఆమె ఇప్పుడు ప్రాణం తెగించిపోతుంది, నేను చేస్తా. అలా లోబడే స్వభావం మనకు కలగాలి. అలాగ కలిగి ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. యెజబెల్కి అలాంటి స్వభావం. ఇందాక మనం చూసుకున్నాం కదా, యెజబెలు జీవితం పాప జీవితం అని స్పష్టంగా తెలియపరచబడుతుంది. ఎక్కడంటే కర్మేలు కొండ మీద ఏలియా ప్రార్థన చేసినప్పుడు యెహోవాయే దేవుడు అని అక్కడ ఉన్న ఇశ్రాయేలు అందరూ పలుకుతున్నారు. అందరికి అర్థమైపోయింది. అందరు కలిసి ఈ బయలు ప్రవక్తల్ని చంపేసినారు. కానీ యెజబెలుకి అర్థం కావట్లేదు. యెజబెలు లోబడట్లేదు. లోబడకపోగా మళ్ళీ ఏలియాను చంపుతానని వర్తమానం పంపిస్తుంది. ఆ విధేయురాలు ఆమె పతనం కూడా మనం చూస్తాం. కాబట్టి అవిధేయత అన్నది మన జీవితంలో ఒకవేళ అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు చూడండి, యెహోవాయే దేవుడా, ఇశ్రాయేలు అందరూ ఇలాగ అంటున్నారు, నేను కూడా ఇప్పుడు పశ్చాత్తాపడి ఈ పాప జీవితం నుంచి నేను బయటకు వస్తానని అనుకుంటే యెజబెలు ఎంత బాగుంటుండే కదా చెప్పండి. అలాగ అనుకోలేదు, కరడు గట్టిపోయింది, అవిధేయురాలుగానే మిగిలిపోయింది, ఒక చెడు మాదిరిగా మనకు మిగిలిపోయింది. సరేనా? 4 లక్షణాలు చూసుకున్నాం, ఇంకా 3 లక్షణాలు మళ్ళీ చూసుకుందాం. ఒక చిన్న పాట పాడు. సరేనా? దేవుడి మాటలు మన కొరకే దీవించునుగాక. ఆమేన్.